బర్నింగ్ టాపిక్ నేను ప్రత్యూష. ఆంథ్రోపిక్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. వరల్డ్ వైడ్ రచ్చరేపిన ఈ గొడవ గుర్తుందా? ఏఐ టూల్స్ డెవలప్ చేసే ఆంథ్రోపిక్ అనే మెగా స్టార్టప్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడికి పెద్ద పంచాయతీనే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ కి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ డిమాండ్స్ కి నో చెప్పినందుకు ఆంథ్రోపిక్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది అమెరికా. ఫెడరల్ ఏజెన్సీలని కూడా ఆంథ్రోపిక్ సర్వీసెస్ ని పూర్తిగా నిలిపేయాలని హుకుం జారీ చేశాడు ట్రంప్. ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ ట్రంప్ గవర్నెన్సీ మీద దావా వేసి కోర్టుకెక్కింది ఆంథ్రోపిక్ సంస్థ. తర్వాత ఘర్షణ ఓ కొలికొచ్చిందనుకోండి. కానీ టెక్నాలజీ వర్సెస్ ప్రభుత్వాధినేతలు, ఈ వైరం ఇప్పుడు ఇండియా దాకా సోకింది. ప్రపంచ సంక్షోభంగా మారిన సామాజిక మాధ్యమం, గవర్నమెంట్లతోనే గొడవకు దిగుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సమయం లేదు మిత్రమా, సారీ చెప్తావా లేదా? తప్పైపోయింది క్షమించండి అని లెంపలేసుకుంటావా లేదా? 3 రోజుల్లో తేల్చుకో. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జకర్బర్గ్ కి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హుకుం ఇది. కానీ వాళ్ళు అడిగింది ఆషామాషి సారీ కాదు, లక్షల కోట్ల డాలర్ల విలువైన సారీ. ఆయన చెప్పేశారు సారీ, కానీ తలదించుకుని ఒక్క క్షమాపణ చెప్తేనే తెగేలా లేదు పంచాయతీ. సోషల్ మీడియా గుత్తాధిపత్యానికి చెక్ పడే సందర్భం వచ్చినట్టే ఉంది. మెటా వర్సెస్ మోదీ, అసలు ఎక్కడ మొదలైంది సెగ? ఒక్క వీడియో 3 రోజుల అల్టిమేటం, దిగొచ్చిన జుకర్బర్గ్. వెరీ సారీతో తీరే సమస్యనా ఇది? దేశానికి ఇజ్జత్గా సవాలే కాదు, ప్రపంచాన్ని పీడిస్తోన్న సంక్షోభం. జూలై 23 జెన్జీ జాతరతో జంతర్ మంతరే కాదు, ఢిల్లీ మొత్తం అగ్నిగుండల్లా మండుతున్నప్పుడు, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బూస్టింగ్ కి దగ్గర పడ్డప్పుడు, యావత్ ప్రభుత్వం నిప్పుల కొలిమిలా రగులుతున్నప్పుడు, కూల్ గా మై డియర్ ఫ్రెండ్స్ అంటూ అర్ధరాత్రి పూట కాక్రోచ్లకు మోదీ ఇచ్చిన సానుకూల సందేశం వరల్డ్ వైడ్ సెన్సేషన్. ఆ ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్ లో అయితే 24 గంటల్లోనే 30 కోట్లకు పైగా వ్యూస్ తో రికార్డుల్ని కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ ఆ మరుసటి రోజే మోదీ అఫీషియల్ ఫేస్బుక్ ఖాతా నుంచి గాయబైంది. ఎలా? ఏం జరుగుంటుంది కుట్ర? సోకాల్డ్ కాక్రోచులను, జెన్జీ మూవ్మెంట్ ను ఫిదా చేస్తామని, పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటిస్తూ మోదీ ఇచ్చిన ఆ వీడియో మెసేజ్ తర్వాతే చకచకా పరిణామాలు జరిగి దేశం మొత్తం చల్లబడింది. కానీ వీడియో డిలీట్ కావడంతో వేడి మరోవైపు రాజుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ముఖాముఖి యుద్ధానికే దిగింది మోదీ ప్రభుత్వం. సాక్షాత్తు ప్రధాని పోస్టు మీదే చేతివాటం ప్రదర్శించడాన్ని సీరియస్ గా తీసుకుంది. కానీ వెంటనే ఉలిక్కిపడి రియాక్ట్ అయింది మెటా. పోస్ట్ ను రీఇన్స్టేట్ చేసింది. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదు, ఆటోమేటెడ్ వ్యవస్థలో వచ్చిన సాంకేతిక సమస్య వల్లే వీడియో డిలీట్ అయిందని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. అల్గరిథం ప్రకారం కొన్ని ఏదైతే ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఉన్నాయో అవి తీసే క్రమంలో ఇది కూడా తీయటం జరిగిందనేది వాళ్ళు చెప్తా ఉంది. అయినా కూడా ప్రధానమంత్రి గారు ఒక వీడియో యూత్కి అడ్రస్ చేస్తూ ఆయన పెట్టిన దాన్ని 3-4 గంటల పాటు తీసేయటం అనేది, మళ్ళీ దాన్ని ఒక ఆల్గరిథము సిస్టమ్ ఏది చెప్పడం అనేది చాలా వింతగా ఉంది. దీన్ని ఇక్కడితో వదిలే మూడ్లో లేదు మోదీ సర్కార్. దారిన పోయే దానయ్య ఖాతా అయితే సరే, ఏకంగా ప్రైమ్ మినిస్టర్ కంటెంట్ కూడా ఇలా అల్గారిథం చిక్కుల్లో చిక్కుకోవడం ఏంటి? బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందన్న సందేహాలు పుట్టవా? టెక్ సంస్థల జవాబుదారీతనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అందుకే జస్ట్ ఏ టెక్నికల్ మిస్టేక్ అని తప్పించుకోబోయిన మెటాకు అడ్డం పడింది కేంద్ర ఐటీ శాఖ. ప్రధాని వీడియో తొలగింపును ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని, ఇంతకింత అనుభవించాల్సిందే అని హెచ్చరించింది. నేరుగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ నే టార్గెట్ చేసింది. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో హెచ్చరిక జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే సేఫ్ హార్బర్ రక్షణ తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సేఫ్ హార్బర్ కనుక రద్దయితే మెటా సంస్థకు చిత్తడే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై నేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అదే జరిగితే మెటా పెద్దలంతా బిజినెస్ వదిలేసి మన కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అందుకే మెటా గ్లోబల్ టీం వెంటనే అప్రమత్తమైంది. ఇండియన్ ఐటీ మంత్రిత్వ శాఖతో రాజీకొచ్చేసింది. మన ఉన్నతాధికారులతో 45 నిమిషాల పాటు మాట్లాడి మధ్య మార్గం కోసం ప్రయత్నించారు మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్.
apologize to retain the immunity of the platform. So any statement? కానీ ఇంతలోనే బ్రేకింగ్ న్యూస్. సారీ తప్పైపోయింది అంటూ సారీ చెప్పిన మార్క్ జుకర్బర్గ్ లోపాలపై విచారం వ్యక్తం చేస్తున్నానని, ఫేస్బుక్ ని మరింత విశ్వాసపాత్రంగా తయారు చేస్తామని మన ప్రభుత్వానికి ఓపెన్ అపాలజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫేస్బుక్ పెద్ద మనిషి టెక్కీ ప్రపంచంలో సోషల్ మీడియా జమానాలో రిమార్కబుల్ టర్న్ గా మిగిలిపోయే సందర్భం ఇది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రపంచం ముందు ఇలాగే దోషిగా నిలబడింది ఫేస్బుక్ సంస్థ. వియత్నాం యుద్ధం ఎంత భయానకంగా జరిగిందో చెప్పిన ఒక ఫోటో మీకు గుర్తుందా? బాంబు దాడిలో ఒళ్లంతా కాలిపోయిన 9 ఏళ్ల బాలిక నగ్నంగా రోడ్డుపై ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక విచలిత దృశ్యం అది. ప్రపంచమే కదిలిపోయింది ఆ ఫోటో చూసి. పులిట్జర్ అవార్డు కూడా వచ్చింది. కానీ అంతటి పాపులర్ ఫోటోని ఫేస్బుక్ నుంచి డిలీట్ చేశారు. న్యూడ్ కాంటెంట్ కనుక అల్గోరిథమ్స్ ఒప్పుకో కనుక ఆటోమేటిక్గా అది డౌన్ అయింది. వెంటనే గుర్తించి జరిగిన తప్పుని ఒప్పుకుని ఫోటోని మళ్ళీ అప్లోడ్ చేసింది ఫేస్బుక్. ఇప్పుడు మళ్ళీ అటువంటిదే ఇంకొక ఇరకాటం. మన ప్రధాని మోదీ వీడియోతోనే గేమ్స్ ఆడబోయి తలవంపులు తెచ్చుకుంది మెటా సంస్థ. కానీ 140 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ అయిన ఒక దేశ ప్రధాని వీడియోని అంత ఈజీగా ఎలా డౌన్ చేస్తారు? ఈ దుస్సాహసం వెనుక ఎవరున్నట్టు? వాళ్ళు చెప్పినట్టుగా ఇది టెక్నికల్ గ్లిచ్ మాత్రమేనా, లేక ఈ డిలీషన్ వెనుక ఇంకేదైనా మిస్టరీ ఉందా? సారీ చెప్పగానే సరిపోలేదు, పిక్చర్ అభి బాకీ హై అంటోంది కేంద్ర సర్కార్. మెటా పనితీరు, ఫేస్బుక్ అల్గారిథమ్స్ పనితీరుపై డీటెయిల్స్ కావాల్సిందే అని పట్టుబడుతోంది ప్రభుత్వం. మెటా అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ కంటెంట్ ను తొలగించాలి అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు, గ్లోబల్ సెలబ్రిటీల ఖాతాకు ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, అన్నీ ఇప్పుడే తెలియాలి అని మెటా గ్లోబల్ టీమ్ ను కోరింది మన ఐటీ శాఖ. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై రోజు కోట్లాది పోస్టులు అప్లోడ్ అవుతూ ఉంటాయి. వాటిని 24/7 మానిటర్ చేయడానికి ఆటోమేటెడ్ అల్గారిథమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని గుర్తించి తొలగించడం అల్గారిథమ్స్ డ్యూటీ. టెక్ సంస్థలు తమ అల్గారిథమ్స్ ని అత్యంత కాన్ఫిడెన్షియల్ గా ఒక బ్లాక్ బాక్స్ లా భద్రపరుస్తాయి. ఏ పోస్ట్ ఎందుకు తొలగించాం, ఏ కంటెంట్ కు ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ టెక్నికల్ గా ఆన్సర్ ఇచ్చే బలమైన వ్యవస్థ ఇది. కానీ కొన్నిసార్లు సరైన కంటెంట్ కూడా వీటికి దొరికిపోయి పొరపాటున డిలీట్ అయిపోతాయి. అనామకుల ఖాతాలైతే ఊరకుండిపోతాయి. రిపోర్ట్ చేసి సైలెంట్ అయిపోతారు అకౌంట్ హోల్డర్లు. అది సెలబ్రిటీల కంటెంట్ అయినప్పుడే ఇలా సమస్య అయిపోతుంది. ఐటీ యాక్ట్ లో సెక్షన్ 79 వీళ్ళకి సేఫ్ హార్బర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అంటే గతంలో జరిగిన చాలా కేసెస్, Bazi.com కేసు అట్లా కావచ్చు, ఎందుకంటే అమెజాన్ అని అవ్వచ్చు, మీరు ఈ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళు ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తారో అన్నిటినీ ఒక సిస్టమ్తో మానిటర్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్కి లైబుల్ కాదు తొందరగా. ఏంటంటే మా ప్లాట్ఫామ్లో ఎవరైనా వచ్చి ఏమైనా పోస్ట్ చేస్తే దానికి మాకు యాక్సెస్ ఉండదు, మేమంతా దానిపైన టెక్నికల్గా ఎంచడం. ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళే స్వయంగా దానికి రెస్పాన్సిబుల్ అనే ఒక ఈ క్యాప్షన్తో వాళ్ళు ఈ బిజినెస్ నడుపుతుంటారు. మోదీ పోస్ట్ చేసిన వీడియోలో ఎటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ లేదు, అబ్సనిటీ అసలే లేదు. కానీ అల్గారిథమ్స్ ఎందుకు అడ్డం పడి డిలీట్ చేసినట్టు అనేది ఇప్పటికీ తెగని మిస్టరీగా మిగిలిపోయింది. 24 గంటల్లోనే కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా పోస్ట్ ని మ్యానిపులేట్ చేశారని అనూహ్యంగా హైప్ రావడంతో ఫేస్బుక్ యాజమాన్యమే పనిగట్టుకుని ఇలా డిలీషన్ పగ తీర్చుకుందని కూడా ఒక టాక్ ఉంది. అందుకే మోదీతోనే గేమ్సా అని ఎదురు తిరిగి సారీ చెప్పించుకుంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ దీన్నొక ఛాలెంజ్ గా తీసుకుంది. మొదట్లో మెటా ప్రతినిధులిచ్చిన సంజాయిషీతో తృప్తి పడలేదు. మీరు లెంపలేసుకుంటే సరిపోదు, సీఈఓనే బాధ్యత తీసుకోవాలి అని మార్క్ జుకర్బర్గ్ ని సీన్లోకి లాగింది. నరేంద్ర మోదీ గారిది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఆయన. మంచి మెసేజ్ ఏంటది? నేను మొత్తం పిల్లలందరినీ కూడా ఎవరైతే అది బచ్పన అది ఆ టైంలో జరుగుతుంది అలాంటి చేస్తారో మనం ఏం చేయాలంటే వాళ్ళని పాసిఫై చేసి మనం కూర్చోపెట్టి నేర్పించాలి తప్ప మనం వాళ్ళ మీద కక్ష తీర్చుకోకూడదన్న అది నాయకత్వ లక్షణం. అంటే మోదీనే కాదు, ప్రతి హై ప్రొఫైల్ ఖాతాల్లో పోస్టులపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చేదాకా వదలలేదు మనోళ్ళు. ఇలాంటి బిగ్గీస్ పోస్టులపై చర్యలు తీసుకునే ముందు సీనియర్లందరం కూర్చుని మాట్లాడుకుంటాం, ఏకాభిప్రాయం తర్వాతే డిలీట్ చేస్తామని ప్రామిస్ చేసినంత పనైందక్కడ. ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై జవాబుదారీతనాన్ని పెంచడానికి మోదీ వీడియోను ఒక అవకాశంగా తీసుకుంది మన ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం మొదలయ్యాక డీప్ ఫేక్ వీడియోలను జనరేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది.
ఫేస్ కటింగ్స్ ని కాదు వాయిస్లను కూడా మార్చేసి ఫేక్ వీడియోలు తయారు చేసే ఫ్యాక్టరీలు గల్లీ గల్లీకి వచ్చేసాయి. వాటితో బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు ఒక మాయదారి వ్యాపారం అయిపోయింది. తప్పుడు ప్రకటనలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లతో కోట్ల కొద్దీ దోపిడీ జరుగుతోంది. రష్మిక మందన్న, ఆలియా భట్, సచిన్ టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి ఇలా ఎవరిని వదలడం లేదు మోసగాళ్లు. స్పోర్ట్స్, సినిమా, పొలిటికల్ అన్ని రంగాల్లో సెలబ్రిటీస్కి ఒక శాపంగా మారింది ఈ డీప్ ఫేక్ అనే రోగం. క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లో కూడా డీప్ ఫేక్ మోసగాళ్లు పెరిగిపోయారు. దారుణం ఏంటంటే కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ కూడా ఇటువంటి నకిలీ ప్రమోషన్స్ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. జనాన్ని దగా చేస్తున్నాయి. ప్రతి 100లో 94 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు డీప్ ఫేక్ బాధితులే అని ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ లెక్కలేసి చెప్పింది. ఒక్క డీప్ ఫేకే కాదు, అన్ని రకాల అనాకారి కాంటెంట్ అంతా కూడా విచ్చలవిడిగా పిచికారి అవుతుంటే ప్రభుత్వాలు, పేరు మోసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నట్టు? సోషల్ మీడియాలో 2012 నుంచి మనం మొదలు పెట్టుకుంటే 2005లోని మనకి యూట్యూబ్ మొదలైంది. యూట్యూబ్ ఫస్ట్ వీడియో శాండియోగోలో ఒక జూలోంచి తీసుకొచ్చి వీడియో పెట్టడం జరిగింది ఫస్ట్. అక్కడి నుంచి ఒక మంచి కంటెంట్ తోటి మంచి ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. దాన్ని ట్రిగర్ చేసి పొలిటికల్గా ఇన్స్టిగేట్ చేయడం వల్ల పిల్లలను పాడు చేసి వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే మెసేజ్ ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అవగాహన వచ్చేసింది. ఈరోజు ఏ రావడం వల్ల ఇంటిగ్రేషన్ అనేది సోషల్ మీడియాకి జరగడం వల్ల లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది, ఇవన్నీ మంచిగా యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లేని వీడియోని ఫస్ట్ మార్నింగే 7 o'clock ఒక కంటెంట్ వదలడం వల్ల జనాలందరికీ కూడా అది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమిటో దాన్ని నమ్ముతున్నారు. సామాజిక మాధ్యమం సైలెంట్ గా విస్తరించి ఒక సామాజిక సంక్షోభంగా ముదిరింది. డీప్ ఫేక్ వీడియోల్ని అప్లోడ్ చేసి సెలబ్రిటీల్ని బద్నాం చేయడం, వాళ్ల ప్రతిష్టను దెబ్బతీయడం ఒక అలవాటుగా మారింది. చీప్ ట్రిక్స్ తో సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుని కోర్టుకెక్కి పోరాటం చేసే సెలబ్రిటీలు మన దేశంలో వేలాది మంది. హోంమంత్రి అమిత్ షాను కూడా వదలలేదు ఈ ఫేక్ గాళ్లు. कानून इसी पार्लियामेंट ने पास कराया है और जिसके ऊपर की सभी सहमत है कि एक तो पोर्नोग्राफी जो है वो मटेरियल कंटेंट जो है भारत में नहीं चलेंगे। दूसरा ये है कि जो CSAM है, चाइल्ड सेक्सुअल एब्यूज मटेरियल है, जो बच्चों के लिए सेक्सुअल मटेरियल है, वो कानूनी तौर पर जघन्य अपराध है। महिलाओं का AI फेक वीडियो है या महिलाओं का कोई प्रदर्शन है नंगा, ये सभी जघन्य अपराध है। చైల్డ్ అబ్యూస్, అశ్లీల కంటెంట్ పై మెటాకి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కేంద్రం. గూగుల్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని ప్లాట్ఫామ్లకు వార్నింగ్స్ వెళ్లాయి. సేఫ్ హార్బర్ ఫెసిలిటీ తీసేస్తామని హెచ్చరించింది కూడా. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును కూడా ప్రవేశపెట్టారు ఎంపీ లావు. తమ డిమాండ్లన్నింటిపై ఏం చేస్తారో యాక్షన్ ప్లాన్ ఇస్తేనే గానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వదిలేలా లేదు మోదీ సర్కార్. మహిళల్ని కించపరచడం కానీ, రెండవది మేము నిన్న కూడా మాట్లాడింది ఏమిటంటే మీరు బిలో 16 years వారికి ఏం చేయబోతా ఉన్నారు, వాళ్ళు ఇంత ఎడిక్టివ్గా అవుతా ఉంది మీరు ఇచ్చిన ఆల్గోరిథమ్స్ ప్రకారం, ఇన్స్టాగ్రామ్స్ కానీ వీటన్నిటి వల్ల కదా. మీ వైపు నుంచి మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా దీన్ని కట్టడి చేయడానికి, దీన్ని వేరే వైపు తీసుకెళ్ళడానికి? ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఈ చిన్నపిల్లలు కూడా కొన్ని కంటెంట్ ఉంటుంది. అలాగే మీరు కూడా దీంట్లో ఏమన్నా బిలో లాక్ చేయటము, దాన్ని వేరే కంటెంట్ వేరే విధంగా యాప్ తయారు చేయటం ఏమన్నా చేశారా అంటే దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళలో కనిపించదు. డ్రాగన్ కంట్రీని సోషల్ మీడియాకు గ్రేట్ ఫైర్ వాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టా లాంటి విదేశీ ప్లాట్ఫామ్స్ కు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంట్రీ లేదు. వీచాట్, వీబో లాంటి సొంత చైనీస్ యాప్స్ నే అక్కడి జనం ఎక్కువగా వాడతారు. ఇవి కూడా చేతులు కట్టుకుని పద్ధతిగా, బుద్ధిగా పనిచేస్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు, నిరసనలకు సంబంధించిన సమాచారం అప్లోడింగ్ టైంలోనే ఆటోమేటిక్ ఫిల్టర్లతో డిలీట్ అయిపోతుంది. నకిలీ వార్తలు, పుకార్లు అక్కడ జాంతానై. జనాన్ని తప్పుదో పట్టించే 11 రకాల ఆన్లైన్ యాక్టివిటీస్ కి చైనాలో చోటే లేదు. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఎప్పుడూ డేగ కన్నేసి కాపలా కాస్తుంది సోషల్ మీడియాను. మరి చైనా మోడల్ మన దగ్గర ఎందుకు పనిచేయదు? చైనా ఇంత పెద్ద దేశం మీద కూడా వాళ్ళు అటాక్ చేయడానికి యూరోప్ నుంచి, అమెరికా నుంచి అందరు రెడీగా ఉన్నారు, కానీ చేయలేకపోతారైతే. చైనా ఎలక్ట్రానిక్స్, వాళ్ళ సాఫ్ట్వేరు ఇవన్నీ వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుని వాళ్ళకున్న సోషల్ మీడియా కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టి, ఇంటర్నెట్ ఇవన్నీ వాళ్ళు సొంతంగా స్వయంగా డెవలప్ చేసుకున్నారు. కాబట్టి చైనాలో ఏది జరిగినా వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వలేరు, చైనాకి కొత్త ఐడియాస్ తీసుకురాలేరు, చైనా మీద జనాన్ని రెచ్చగొట్టలేరు, ఇవన్నీ చేయలేకపోతున్నారు. చైనా చేసేది భారతదేశం చేయాలా? మన సొంత ఇంటర్నెట్, మన సొంత మీడియా, ఇవన్నీ సోషల్ మీడియా, అది మాత్రం ఆలోచన. ఆ టైం వచ్చింది. లేకపోతే భారతదేశానికి సైన్యాలు రక్షించలేని పరిస్థితి ఇది. ఎందుకంటే మైండ్ గేమ్స్ ఆడుతున్నారు వెస్టర్న్ కంట్రీస్, డీప్ స్టేట్.
అది మనం ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉన్నది. నియంత్రణకు పూనుకుంటేనే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమవుతుంది. అందుకే యూజర్లలో సామాజిక బాధ్యత పెరగాలి. చట్టాల అమలుపై సోషల్ మీడియా కంపెనీల్లో నిబద్ధత ఉండాలి. రెండు వైపులా రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే సోషల్ మీడియా సేఫ్ అండ్ సెక్యూర్డ్. లేదంటే సోషల్ మీడియానే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారి దేశాన్ని ఆగం పట్టించడం పక్కా. యాజ్ ఏ ఎంపీ నేను అది కోరుకుంటున్నాను. 16 years లోపల మాత్రం ఫోన్ వాడకూడదు. ఎందుకంటే దానికి ఎడిక్ట్ అవ్వి దాని అబ్యూజివ్ లాంగ్వేజ్ అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీ మైండ్ బ్రెయిన్ డోపమిన్ సోషల్ మీడియా కంట్రోల్ చేసిన స్టేజ్కి వస్తే నువ్వు ఏ విధంగా నీ లైఫ్ని కంట్రోల్లో పెట్టుకుంటావు? పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. ఫోన్ షుడెంట్ కంట్రోల్ ద చైల్డ్. సో అది జరుగుతుంది. ఒక్క ఫేస్బుక్కే ప్రపంచవ్యాప్తంగా 210 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీళ్లలో 40 కోట్ల 3 లక్షల యూజర్ బ్యాంక్ మన ఇండియాదే. మిగతా దేశాలతో పోల్చితే లార్జెస్ట్ ఫేస్బుక్ మార్కెట్ ఇక్కడి నుంచే జరుగుతోంది. ఒక్కో పోస్ట్ మీద పడే ప్రతి 100 ఇంప్రెషన్స్కి 250 రూపాయల దాకా గిట్టుబాటు అవుతోంది. ఇండియన్ యూజర్లతో ఫేస్బుక్ ఓనర్స్కి ఎంత వ్యాపారం అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రేంజ్లో మార్కెట్ ఉన్న ఇండియానే లైట్ తీసుకుంటారా, లేక ఏముందలేని మొండికేస్తారా? ప్రస్తుతానికి సిఎస్ఏఎం కాంటెంట్ విషయంలోనే సారీ చెప్పారు జకర్బర్గ్. మోదీ వీడియోని డిలీట్ చేసినందుకు తన టీంతో మాత్రమే సారీ చెప్పించారు. అంటే సగమే దిగొచ్చారన్నమాట. మిగతా సగం ఎప్పుడు చూద్దాం. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.